ఓం నమో శ్రీ వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈ జూలై నెలలో తులారాశి వారికి 5 గ్రహాల మార్పు అంటే అది మీ జీవితంలో భారీ మలుపు తిరిగే సమయం అని అర్థం. ముఖ్యంగా జూలై 15 నుంచి 18 వరకు ఈ 4 రోజులు తులారాశి వారికి ప్రతిభను ప్రపంచానికి నిరూపించే రోజులుగా నిలబడబోతున్నాయి. చాలామంది జాతకం కంటే కేవలం భవిష్యత్తు చెప్పే విషయం అనుకుంటారు జాతకం అంటే. కానీ నా దృష్టిలో జాతకం అంటే మనలో దాగి ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి సరైన దారిలో నడిపించే ఒక దిక్సూచి. ఈ 4 రోజులు మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకోబోతున్నారు ఇప్పుడు తెలుసుకుందాము. ఈ జూలై 15వ తేదీ ఈరోజు గురుగ్రహ ప్రభావం మీపై బలంగా ఉంటుంది. మీరు ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న ఒక గుర్తింపు లేదా అవకాశం మీకు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చేసిన కష్టాన్ని విశ్వం ఇప్పుడు గుర్తించడం ప్రారంభిస్తుంది. విజయం అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు. ఎన్నో రోజుల శ్రమ, ఓర్పు, నమ్మకం తర్వాతే లభించే ఒక చిన్న విజయం ఇక జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది. అందుకే ఈరోజు వచ్చే అవకాశాన్ని తేలికగా తీసుకోవద్దు. ఇది మీ విజయ ప్రయాణంలో ఒక ముఖ్యమైన అడుగు. ఇక జూలై 16వ తేదీ ధనస్థానంలో బుధుడి అనుకూల ప్రభావం వల్ల ఆర్థిక విషయాల్లో స్పష్టత వస్తుంది. ఆదాయం పెరిగే అవకాశాలు కనిపించినప్పటికీ ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని సరిగ్గా వినియోగించడం కూడా అంతే ముఖ్యం. ఈ రోజు వచ్చిన లాభాన్ని అనవసర ఖర్చులకు కాకుండా భవిష్యత్తు కోసం ఉపయోగించండి. సరైన ప్రణాళికను ముందుగానే వెళ్తే ఇక ఆర్థికంగా బలపడతారు. జూలై 17వ తేదీ ఈరోజు కుజుడి ప్రభావం వల్ల మీలో ధైర్యం అలాగే శక్తి పెరుగుతాయి. అదే సమయంలో ఆవేశం కూడా పెరిగే అవకాశం ఉంది. ఇంట్లో కానీ ఉద్యోగంలో కానీ ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే మౌనంగా ఉండటమే మంచిది. మనిషి గెలవాల్సింది ఎదుటి వారిని కాదు, ముందుగా తన కోపాన్ని. మీ మాటలే ఈరోజు మీ బంధాలను నిర్ణయిస్తాయి కాబట్టి ఆచితూచి మాట్లాడండి. ఈ జూలై 18వ తేదీ ఈరోజు మీరు ప్రారంభించే పనులకు మంచి ఫలితాలు లభిస్తాయి. శని భగవానుని అనుకూల దృష్టి వల్ల మీ కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక జీవితం అంటే గమ్యాన్ని చేరుకోవడం మాత్రమే కాదు, మీరు తీసుకునే ప్రతి నిర్ణయం, మీరు నడిచే ప్రతి అడుగు మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇక మీ శక్తిని మంచి పనులపై కేంద్రీకరిస్తే అద్భుతమైన ఫలితాలు చూస్తారు. జూలై 15 నుంచి 18 వరకు జరిగే ఈ పరిణామాలు కేవలం గ్రహాల ప్రభావం మాత్రమే కాదు, మీలో తాకి ఉన్న ఒక శక్తిని మేల్కొలిపే ఒక ప్రత్యేకమైన సమయం. తులారాశి వారికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. గత కొన్ని వారాలుగా లేదా నెలలుగా మీరు అనుభవించిన అవమానాలు, ఒంటరితనం, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి ఇవన్నీ మీకు చాలా బాధ కలిగించి ఉండవచ్చు. ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అని ఎన్నోసార్లు మిమ్మల్ని మీరు ప్రశ్నించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతుంది. జూలై 15 నుంచి 18 వరకు ఉన్న ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపును తీసుకురాబోతున్నాయి. మీరు అనుభవించిన ప్రతి అవమానం, ప్రతి బాధ, ప్రతి ఓటమి మిమ్మల్ని బలహీనలను చేయడానికి కాదు, మరింత బలమైన వ్యక్తిగా తీర్చిదిద్దడానికి వస్తాయి. ఇప్పటి వరకు మిమ్మల్ని చిన్నచూపు చూసిన వారే రాబోయే రోజుల్లో మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. గతాన్ని తలుచుకొని బాధపడడం మానేయండి, ఎందుకంటే ఆ అనుభవాలే మీరు ఇప్పుడు విజయానికి అవసరమైన బలాన్ని ఇస్తాయి. జూలై 15వ తేదీ నుంచి విశ్వం మీకు కొత్త ఉత్సాహాన్ని, కొత్త ధైర్యాన్ని అందిస్తుంది. మీరు ప్రారంభించే ప్రతి పనిలో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. పాత సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి. ఇన్నాళ్ళు మీరు అందరి కోసం జీవించారు, కానీ ఇప్పుడు మీ లక్ష్యం కోసం జీవించే సమయం వచ్చింది. ఈ 4 రోజులు మీ జీవితంలో అత్యంత కీలకమైనవి. గతంలో ఓడిపోయిన చోటే ఇప్పుడు మీరు విజేతగా నిలబడే అవకాశం ఉంది. ఓటమి అంటే అంతం కాదు, అదే అనుభవంతో మళ్ళీ లేచి నిలబడటమే నిజమైన విజయం. జూలై 15, 16, 17, 18 తేదీలు కేవలం క్యాలెండర్లోని రోజులు కావు, ఇవి మీ విధిని మార్చే మైలురాళ్ళు. మీ కన్నీళ్లను ముగింపు పలికి ఆ గౌరవాన్ని తిరిగి ఇచ్చే రోజులుగా రాబోతున్నాయి. ఇక ఎవరి కోసం మీరు మీ విజయాన్ని ఆపకండి.
గతాన్ని వదిలి కొత్త జీవితాన్ని ఆస్వాదించండి, ఇక ఆహ్వానించండి. ఇప్పుడు తులారాశి వారి జీవితంలో ఈ జూలై 15, 16, 17, 18 తేదీలో గ్రహాల ప్రభావం వల్ల కలిగే ఆధ్యాత్మిక, ఆర్థిక, కుటుంబ మరియు వృత్తిపరమైన మార్పుల గురించి వివరంగా తెలుసుకుందాము. తులారాశి వారికి మీ సమయంలో శుక్రుడు, బుధుడు అనుకూల ప్రభావాన్ని చూపడం వల్ల మీ జీవితంలో నిలిచిపోయిన పనులు మళ్ళీ వేగం అందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్ళుగా మీకు అడ్డంకిగా మారిన పరిస్థితులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసం తిరిగి పెరుగుతుంది. చాలామంది మీ మౌనాన్ని బలహీనతగా భావిస్తారు. మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకొని మిమ్మల్ని ఉపయోగించుకున్నారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇప్పుడు పరిస్థితులు మీకు అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. ఈ జూలై 15 నాడు మీ జీవితంలో ఒక కొత్త ఆశ పుడుతుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక వార్త వినే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక శుభ పరిణామం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ జూలై 16 నాడు ఆర్థిక విషయాల్లో స్పష్టత పెరుగుతుంది. నిలిచిపోయిన డబ్బు చివరికి రావచ్చు. కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. అయితే అవసరం లేని మార్పులను తగ్గించడం మంచిది. ఇక ఈ అవసరం లేని ఈ ఖర్చులను తగ్గించడంతో ఈ సమయంలో పొదుపుపై దృష్టి పెడితే భవిష్యత్తులో మంచి లాభం పొందుతారు. ఈ జూలై 17 నాడు కుటుంబ సభ్యుల సహకారం పెరుగుతుంది. ఇంతకాలంగా దూరంగా ఉన్న ఒక వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడే అవకాశం ఉంది. అపార్థాలు తొలగి కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. పెద్దల ఆశీర్వాదం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక జూలై 18 నాడు మీరు తీసుకునే ఒక్క నిర్ణయం భవిష్యత్తులో గొప్ప విజయానికి పునాది వేయవచ్చు. కొత్త పనులు ప్రారంభించడానికి, ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి, వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈ 4 రోజుల్లో ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. మీ జీవితంలోని వచ్చే ప్రతి వ్యక్తి యాదృచ్ఛికంగా రారు. కొందరు మిమ్మల్ని పరీక్షించడానికి వస్తారు, మరికొందరు మీ జీవితాన్ని మార్చడానికి వస్తారు. అందుకే ఎవరి మాటనైతే ప్రశాంతంగా వినండి. ఇక మీ అంతరాత్మ చెప్పే నిర్ణయంపై చివరికి అనుసరించండి. ఇక మీ కుటుంబంలో, మీ ఇంట్లో కూడా దైవిక అనుగ్రహం పెరుగుతుంది. ఇంట్లో ప్రతిసారి దీపం వెలిగించి శ్రీ మహాలక్ష్మి దేవిని లేదా వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు క్రమంగా తగ్గుతాయి. మీరు గతంలో అనుభవించిన కష్టాలు శాశ్వతం కావు. అవే మిమ్మల్ని బలమైన వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి మంచి పరీక్షలుగా మాత్రమే. ఇప్పుడు ఆ పరీక్షల ఫలితం మీకు లభించే సమయం ఆసన్నమైంది. ప్రత్యేకంగా ఈ జూలై 15 నుంచి 18 రోజుల వరకు మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పే సలహా ఇతరులకు ఉపయోగపడుతుంది. అందుకే కోపంలో మాట్లాడకుండా ప్రశాంతంగా వ్యవహరించండి. మీ వినయం, మీ సహనం మీకు మరింత గౌరవాన్ని తీసుకువస్తాయి. ఈ 4 రోజులు తులారాశి వారికి అదృష్టం మాత్రమే కాదు, ఇక జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే పవిత్రమైన సమయం కూడా. ఇప్పుడు తులారాశి వారి జీవితంలో జరగబోయే అత్యంత ముఖ్యమైన మార్పులు, కుటుంబ పరిస్థితులు, దైవ సంకేతాలు మరియు జూలై 15, 16, 17, 18 తేదీల ప్రత్యేక ఫలితాల గురించి తెలుసుకుందాము. తులారాశి వారికి ఈ సమయంలో విశేషమైన దైవ అనుగ్రహం పనిచేస్తుంది. ఇంతకాలం ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తయ్యే దశకు చేరుకుంటాయి. మీలో కోల్పోయిన అవకాశాలు కొత్త రూపంలో మళ్ళీ మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా బి అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఆ వ్యక్తి మీ జీవితంలో ఒక కీలకమైన పాత్ర సూచిస్తారు. ఇక ఆ వ్యక్తి మీకు కొత్త అవకాశం ఇవ్వవచ్చు, ఒక విలువైన సలహా చెప్పవచ్చు, లేదా మీరు చాలా కాలంగా వెతుకుతున్న పరిష్కారాన్ని చూపించవచ్చు. ఈ జూలై 15, 16, 17, 18 తేదీల్లో ఆ వ్యక్తితో జరిగే పరిచయం లేదా సంభాషణ మీ జీవితాన్ని ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంది. అందుకే ఈ సమయంలో కలిసే వ్యక్తులను నిర్లక్ష్యం చేయకండి. మీ కుటుంబ జీవితంలో కూడా ఒక సానుకూల మార్పు కనిపిస్తుంది. ఇంతకాలంగా అపార్థాల మధ్య దూరమైన బంధాలు మళ్ళీ దగ్గరవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. పెద్దల ఆశీర్వాదంతో ఇంట్లో శుభకార్యాలు గురించి చర్చలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గతంలో మీరు చేసిన మంచి పనుల పుణ్యం ఇప్పుడు మీకు రక్షణగా నిలుస్తుంది. అవసరమైన సమయంలో సరైన వ్యక్తి సహాయం చేయడం వల్ల పెద్ద సమస్య చిన్నది
నెమ్మదిగా మారిపోవడం, అనుకోని లాభం కలగడం వంటి అనుభవాలు మీకు ఎదురవుతాయి. ఈ సమయంలో దేవుడు మీకు సంకేతాల రూపంలో మార్గం చూపిస్తారు. ఇక ఒకే విషయం పదే పదే కనిపించడం, ఒకే పేరు తరచుగా వినిపించడం లేదా ఒకే ఆలోచన మళ్ళీ మళ్ళీ రావడం వంటి సంఘటనలను తెలివిగా తీసుకోకండి. వాటిలో మీ భవిష్యత్తును సంబంధించిన సూచనలు ఉండవచ్చు. ఇక మీ శత్రువుల ప్రభావం కూడా తగ్గుతుంది. ఇంతకాలం మీ ఎదుగుదలను చూసి అడ్డంకులుగా ఉన్న వ్యక్తులు ఇప్పుడు మీకు పెద్దగా ఇబ్బంది కలిగించలేరు. మీ ప్రశాంతత మీ పనిపై దృష్టి పెట్టినంత మాత్రాన విజయం మీ వైపు ఖచ్చితంగా వస్తుంది. ఇక ప్రస్తుతం మీ మాటలు ప్రత్యేకమైన విలువ ఏర్పడుతుంది. అందుకే కోపంతో మాట్లాడకుండా ఆలోచించి మాట్లాడండి. మీరు చెప్పే మంచి మాటలు ఇతరుల జీవితాల్లో కూడా సానుకూల మార్పు తీసుకురాగలవు. ప్రత్యేకంగా జూలై 15 నాడు ఒక కొత్త అవకాశం కనిపిస్తుంది. ఇక జూలై 16 నాడు ఆర్థిక విషయాల్లో శుభవార్త అందుతుంది. ఇక జూలై 18 నాడు కుటుంబ సహకారం పెరుగుతుంది. ఇక జూలై 18 నాడు మీరు తీసుకునే ఈ నిర్ణయం భవిష్యత్తులో ఒక గొప్ప విజయానికి మార్గం వేస్తుంది. ఈ సమయంలో మీరు గుర్తుంచుకోవాల్సిన 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మొదటిది, ఈ భవిష్యత్తు ప్రణాళికను అందరితో పంచుకోవద్దు. రెండవది, తొందరపడే నిర్ణయాలు తీసుకోకండి, ప్రశాంతంగా ఆలోచించండి. మూడవది, ప్రతిరోజు దైవనామ స్మరణ రోజును ప్రారంభించండి. ఇక భగవంతుడిపై విశ్వాసం మీకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఇక జూలై 18, 16, 16, 17, 18 తేదీలు తులారాశి వారికి ఒక కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు కూడా అవుతాయి. ఇక కొత్త విజయాలకు నాంది పలికే రోజులు ఇవి. ఇక ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఇప్పుడు తులారాశి వారికి జూలై 15 నుంచి 18 తేదీల చివరి ఫలితాలు, పాటించాల్సిన జాగ్రత్తలు మరియు భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన సూచనలు తెలుసుకుందాం. ఇక జూలై 18 నాటికి మీ జీవితంలో ఒక పెద్ద మానసిక మార్పు కనిపిస్తుంది. ఇన్నాళ్ళుగా మిమ్మల్ని వేధించిన సందేహాలే, భయాలు క్రమంగా తగ్గిపోతాయి. మీ లక్ష్యంపై స్పష్టత పెరుగుతుంది. ఇక మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. తులారాశి వారికి ఈ సమయం గత జన్మలో పుణ్యఫలం కూడా బలంగా పనిచేస్తుంది. మీరు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా చేసిన మంచి పనులు ఇప్పుడు మీ జీవితంలో ఆశీర్వాదాల రూపంలో తిరిగి వస్తాయి. అనుకోని సమయంలో సరైన వ్యక్తి సహాయం చేయడం వల్ల పెద్ద నష్టం నుంచి బయటపడడం, చివరి నిమిషంలో శుభవార్త రావడం వంటి సంఘటనలు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ 4 రోజుల్లో దేవుడు మీకు నేరుగా కనిపించకపోయినా సంకేతాల రూపంలో మార్గం చూపిస్తారు. ఒకే సంఖ్య పదే పదే కనిపించడం, ఒకే పేరు తరచుగా వినిపించడం, అనుకోకుండా ఒక మంచి ఆలోచన రావడం లేదా ఒక కళ్ళ ద్వారా సూచన లభించడం, ఇవన్నీ మీ జీవితానికి సంబంధించిన దైవ సంకేతాలుగా భావించండి. ఇప్పటి వరకు మీకు ఇబ్బంది కలిగించిన వ్యక్తుల ప్రభావం క్రమంగా తగ్గిపోతుంది. మీపై అసూయతో ఉన్నవారు కూడా తమ తప్పులను గుర్తించే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు మాత్రం ఎవరి మీద కోపం పెంచుకోకండి. మీ లక్ష్యంపై మాత్రమే దృష్టి పెట్టండి. ఈ సమయంలో మీ మాటలకు చాలా విలువ ఉంటుంది. అందుకే కోపంతో మాట్లాడకండి. ఎవరినైనా బాధ పెట్టే మాటలు చెప్పకుండా ప్రోత్సహించే మాటలు మాట్లాడండి. మీరు పలికే మంచి మాటలు మీకు కూడా మంచి ఫలితాలను తీసుకువస్తాయి. తులారాశి వారు ఈ 4 రోజుల్లో తప్పకుండా పాటించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. మొదటిగా, మీ వ్యక్తిగత విషయాలు అందరితో పంచుకోవద్దు. మీ విజయ ప్రణాళికను గోప్యంగా ఉంచండి. రెండవది, ఆర్థిక విషయాల్లో తొందరపడి పెట్టుబడులు పెట్టకండి. ప్రతి నిర్ణయాన్ని ఒకసారి ఆలోచించి తీసుకోండి. ఇక మూడవది, ప్రతి ఉదయం దైవస్మరణతో రోజును ప్రారంభించండి. శుక్రవారం శ్రీ మహాలక్ష్మి దేవిని భక్తితో ప్రార్థించడం లేదా శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం తులారాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఇక 4వది, పెద్దలను గౌరవించండి. ఇక వారి ఆశీర్వాదం ఈ సమయంలో మీకు అదృష్టాన్ని మరింత బలపరుస్తుంది. గుర్తుంచుకోండి, ఇక జూలై 15, 16, 17 తేదీలు తులారాశి వారికి ఒక కొత్త జీవితానికి నాంది పలికే రోజులు. ఇన్నాళ్ళుగా మీరు ఎదురు చూస్తున్న మార్పులు ఇప్పుడు ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయి. ధైర్యంగా ముందుకు సాగండి. మీ కృషిని కొనసాగించండి.
చాలా కాలం నుండి ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతుంది. ఇక ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో జై హనుమాన్ అని రాయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.